ఒక వీడియో నేను 1 నిమిషంలో చెప్తా, 30 సెకన్లలో చెప్తా, 3 నిమిషాలు చెప్తా, 7 నిమిషాలు చెప్తా. అట్లాగే అదే అంశాన్ని ఇంకొక ఆయన అరగంట చెప్తాడు, ఇంకొక ఆయన గంట చెప్తాడు. ఇది మాటలోనే ఉంది. చేతల్లో విపరీతంగా ఉంటుంది. పరీక్ష రాసేటప్పుడు నా ఆలోచన తీరు వేరేగా ఉంటుంది, ఇంకొకళ్ళ ఆలోచన తీరు వేరేగా ఉంటుంది. మనమేం బ్రాయిలర్ కోళ్ళం కాదు కదా. కార్పొరేట్ విద్యలో బట్టెడు తీసుకొచ్చి మక్కి దించడానికి అసలు ఎడ్యుకేషన్ ఇట్సెల్ఫ్ క్రియేటివిటీతో ఉండాలి. దాంట్లో వాళ్ళ యొక్క లోక జ్ఞానం తెలుసుకోవడానికి సంబంధించినటువంటి పరీక్ష. ఆ పరీక్షలో నువ్వు ఎన్ని పేజీలే రాయాలి అని షరత ఏంటి? మేమైతే ఎప్పుడు వినలా. మరి ఇది పెదప బుద్ధులు లాంటిదే ఏంటో అర్థం కాలేదు. మాకైతే 10th క్లాస్లోనే ఎన్ని కావాలంటే అన్ని ఎడిషన్స్ ఇచ్చేవాళ్ళు, ఒక ఇది ఇచ్చేవాళ్ళు షీట్ లాంటిది, తర్వాత మిగతా తర్వాత ఇంటర్మీడియట్కి వస్తే బుక్లెట్, ఆ పైన ఎక్స్ట్రా అది మొత్తం 1, 2, 3, 4 పేజీలతో కూడినటువంటిది ఒక ఫోల్డర్ లాగా ఉంటుంది ఇచ్చేవాళ్ళు. డిగ్రీకి వచ్చిన అట్లాగే ఇచ్చేవాళ్ళు, పీజీకి అట్లాగే ఇచ్చేవాళ్ళు, లాకి అట్లాగే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడేందో ఇంటర్మీడియట్కి ఇదేదో బుక్లెట్ అంట. ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే 32 పేజీల బుక్లెట్ అట. సెకండ్ ఇయర్ వాళ్ళు 24 పేజీల బుక్లెట్ అనట. అంతకంటే ఎక్కువ రాయకూడదాక. అప్పుడు ఆ దాంట్లో రాయడం కుదరకపోతే, చాలకపోతే మార్కులు పోగొట్టుకుని వాళ్ళు ఫెయిల్ అవ్వాల్సిందేనా? ఎవరి దిక్కుమాలిన రూల్స్ పెట్టింది? ఏ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు పెట్టారు? నారా లోకేష్ గారు సీరియస్గా అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి. ఆయన చదువుకున్నారు కదా, ఆయన చదువుకునేటప్పుడు ఇట్లాంటివి ఉన్నాయా? మరి ఇప్పుడు ఎట్లా పెట్టడం ఏంది?